జూలై 3 సంకటహర చతుర్థి. మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ ఐశ్వర్యం కలగాలంటే వినాయకుడికి ఈ పరిహారం చేసి చూడండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం గం గణపతయే నమః అని రాయండి. ఈ జూలై 3వ తేదీన వచ్చే సంకటహర చతుర్థికి ఒక అద్భుతమైన విశేషం ఉంది. విఘ్నాలను తొలగించే వినాయకుడు, సిరి సంపదలను ప్రసాదించే శ్రవణ నక్షత్రం ఒకే రోజు రావటం అత్యంత అరుదు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి శాస్త్రోక్తంగా ముడుపు కట్టి ఆరాధిస్తే ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న దరిద్రం, అప్పుల బాధలు ఎలా మంచులా కరిగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అసలు మన జీవితంలో ఈ కష్టాలు, తీరని అప్పుల బాధలు, మానసిక క్షోభ ఎందుకు వస్తాయి అని మనం ఒక్కసారి మన ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే అక్కడ మనకు కర్మ సిద్ధాంతం గురించి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మనిషి అనుభవించే సుఖమైనా కష్టమైనా అది వాళ్ళు చేసుకున్న కర్మల ఆధారంగానే ఉంటుంది. మనం గతంలో చేసిన కొన్ని పొరపాట్లు లేదా పాపకర్మల ఫలితమే ఈ జన్మలో సంకటాలు అనగా ఆటంకాలు మరియు ఆర్థిక ఇబ్బందుల రూపంలో మన ముందుకు వస్తాయి. ఇలాంటి ప్రారబ్ధ కర్మల వల్ల వచ్చే అడ్డంకులను తొలగించి కర్మఫలాలను సానుకూలంగా మార్చగలిగే అద్భుతమైన శక్తి ఆ విఘ్నాధిపతి అయిన వినాయకుడికి మాత్రమే ఉంది. స్వామివారిని సంకటహర చతుర్థి నాడు మనస్ఫూర్తిగా ఆరాధించటం ద్వారా మన కర్మఖాతాలోని ప్రతికూలతలు తొలగిపోయి అదృష్టం మేల్కొంటుంది. అందుకే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నవారు, కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నవారు ఈ రోజున స్వామిని తప్పక శరణు వేడాలి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించేవారు ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇల్లు, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజకు ఉపక్రమించడం ఎంతో శ్రేయస్కరం. ఈ వ్రతంలో అత్యంత ప్రధానమైన ఘట్టం స్వామివారికి ముడుపు కట్టడం. ఒక శుభ్రమైన ఎరుపు రంగు కాటన్ జాకెట్ ముక్కను తీసుకుని దానికి 4 వైపులా గంధం, కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 తమలపాకులు, 2 వక్కలు మరియు దక్షిణగా 11 రూపాయలు ఉంచాలి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న కష్టాలను, ముఖ్యంగా తీరని అప్పుల బాధలు ఉంటే వాటిని తొలగించమని ఆ గణనాథుడికి విన్నవించుకుంటూ ఆ వస్త్రానికి 3 ముళ్ళు వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపును మీ పూజా మందిరంలో ఉన్న వినాయకుడి పటం లేదా విగ్రహం ముందు ఉంచాలి. స్వామికి ఎర్రటి మందార పూలు లేదా గులాబీలతో అలంకరించి 21 దూర్వాలను అంటే గరిక పోచలను ఒక పసుపు దారంతో కట్టి స్వామి పాదాల చెంత ఉంచాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ వ్రతం ఆచరించేవారు ఉదయం పూజ పూర్తయిన తర్వాత నుండి రాత్రి చంద్రదర్శనం అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనగానే చాలామంది కేవలం భోజనం మానేయడం లేదా కడుపు మార్చుకోవటం అనుకుంటారు. కానీ మన శాస్త్రాలు చెప్పిన ఉపవాసం వెనుక ఒక గొప్ప ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ప్రాచీన కాలం నుండి మన ఋషులు సూచించిన విధానాన్ని గమనిస్తే రోజులో ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే, అంటే కేవలం 8 గంటల వ్యవధిలో మాత్రమే సాత్వికమైన ఆహారం తీసుకుని మిగతా 16 గంటల పాటు పొట్టను ఖాళీగా ఉంచే అద్భుతమైన విధానం మనకు కనిపిస్తుంది. ఈ చతుర్థి రోజున కూడా మీ మనసును నిలకడగా ఉంచుకోవటానికి ఇలాంటి నియమాన్ని పాటించటానికి ప్రయత్నించండి. పగలంతా ఘన ఆహారం తీసుకోకుండా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు
కఠినంగా ఉపవాసం ఉండలేకపోతే పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు. అలాగే రాత్రి ఉపవాసం విరమించే సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉపవాసం తర్వాత కడుపులో ఎసిడిటీ పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కొందరికి నిమ్మరసం లాంటివి అస్సలు సరిపడవు. అవి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి దానికి పూర్తిగా దూరంగా ఉండండి. దానికి బదులుగా రాగులు, బార్లీ మరియు వివిధ రకాల బలవర్ధకమైన గింజలతో తయారు చేసిన జావను తీసుకోవడం లేదా సంప్రదాయబద్ధంగా చేసిన స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. పగలంతా దైవచింతనలో గడిపిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ప్రదోషకాలంలో మళ్లీ స్నానం ఆచరించాలి. ఉదయం స్వామివారి ముందు కట్టిన ముడుపును అత్యంత భక్తి శ్రద్ధలతో విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని తీసుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా ఉండ్రాళ్లను తయారు చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ముడుపులో పెట్టిన ఆ 11 రూపాయల నాణేలను మీ బీరువాలో లేదా మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకుంటే మీ ఇంటికి ఎప్పటికీ ధనలోటు అనేది ఉండదు. అలాగే అందులోని ఖర్జూరాలు, వక్కలను మీరు దేవుని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా తయారు చేసిన నైవేద్యాన్ని పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్వామివారికి సమర్పించాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి గణనాథుడి అష్టోత్తర శతనామావళిని మరియు సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకుని కర్పూరహారతి ఇవ్వాలి. ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత రాత్రి చంద్రోదయం అయ్యాక తప్పనిసరిగా చంద్రదర్శనం చేసుకోవాలి. ఈ వ్రతంలో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది ఎంతో విశేషమైనది. చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే, ఒక రాగి లేదా వెండి చెంబులో కొద్దిగా శుభ్రమైన నీళ్లు తీసుకుని అందులో కొన్ని అక్షింతలు, పూలు వేసుకోవాలి. ఆరు బయట లేదా బాల్కనీలోకి వెళ్లి చంద్రభగవానుణ్ణి దర్శించుకోవాలి. కింద ఒక ప్లేటు పెట్టి ఓం చంద్రాయ నమః, ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని చెబుతూ ఆ చెంబులోని నీటిని 3 సార్లు కిందకు వదలాలి. ఒకవేళ ఆకాశంలో మబ్బులు ఉండి చంద్రుడు కనిపించకపోతే సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ అర్ఘ్యం వదలవచ్చు. లేదా ఇంట్లో ఉన్న పరమశివుని పటంలో స్వామివారి శిరస్సుపై ఉన్న చంద్రుణ్ణి చూస్తూ కూడా ఈ అర్ఘ్యం సమర్పించవచ్చు. అర్ఘ్యం వదిలిన ఆ నీటిని తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా పూలకుండీలో పోయాలి. చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులోని కోరికను బలంగా తలుచుకుంటే ఆ స్వామి దయ వల్ల అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ తర్వాతే భక్తులు తమ ఉపవాస దీక్షను విరమించి స్వామివారి ప్రసాదం స్వీకరించి భోజనం చేయాలి. ఈ జూలై 3వ తేదీన శుక్రవారంతో పాటు అద్భుతమైన శ్రవణ నక్షత్రం కూడా ఉంది కాబట్టి సాయంత్రం పూట రావి చెట్టు కింద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నల్ల నువ్వులను ఒక చిన్న మూటలా కట్టి దానినే వత్తిగా చేసి దీపం వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న భయంకరమైన శని దోషాలు, ఏల్నాటి శని ప్రభావాలు పూర్తిగా నశించిపోతాయి. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి మీ చేతుల మీదుగా గరికమాలను సమర్పించి 5 ప్రదక్షిణలు చేస్తే మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా వృత్తిలో ఏవైనా ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు తెల్ల జిల్లేడు మొక్క దగ్గర పసుపు కుంకుమలు వేసి ఒక దీపం వెలిగించి నమస్కరించుకుంటే ఆ విఘ్నేశ్వరుడి కరుణతో ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. చదువుకునే పిల్లలు ఒక తెల్ల జిల్లేడు ఆకుపైన గంధంతో శ్రీ అని రాసి పూజా మందిరంలో వినాయకుడి పాదాల దగ్గర పెడితే వారికి అద్భుతమైన జ్ఞాపక శక్తి మరియు విద్యాప్రాప్తి కలుగుతాయి. కర్మను అనుభవించాల్సిందే అయినా ఆ కర్మ తాలూకు భారాన్ని తగ్గించి మనకు ఆనందాన్ని ఇవ్వగలిగే కరుణామయుడు ఆ పార్వతీ తనయుడు.
ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మీరందరూ ఆచరించి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగించే ముందు మన ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ప్రాచీన పౌరాణిక కథల ప్రకారం వ్యాసమహర్షి మహాభారతాన్ని చెబుతుండగా వినాయకుడు దాన్ని తన దంతంతో రాశాడని మనందరికీ తెలుసు. అయితే ఆ మహాభారత రచనను వినాయకుడు ఎటువంటి షరతుతో రాయడానికి అంగీకరించాడు? ఆప్షన్స్: ఏ. వ్యాసుడు కథను ఆపకుండా వేగంగా చెప్పాలి. బి. తనకి ఎప్పటికీ ఇష్టమైన ఉండ్రాళ్ళు పెట్టాలి. సి. ప్రతి అధ్యాయానికి ఒక వరం ఇవ్వాలి. మీకు సరైన సమాధానం తెలిస్తే వెంటనే కామెంట్స్లో తెలియజేయండి. సరైన సమాధానం చెప్పిన వారిని మన తదుపరి వీడియోలో తప్పకుండా అభినందిద్దాం. ఈ అద్భుతమైన ధార్మిక సమాచారాన్ని మీకు తెలిసిన వారందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.